తీగజాతి కూరగాయల అన్నిట్లో ముఖ్యంగా దొండలో, సొరలో, దాని తర్వాత కాకరలో, పొట్ల, బీర, గుమ్మడి ఇలాంటి తీగజాతి కూరగాయలు అన్నిట్లో కూడా బూడిద తెగులు ఆశిస్తున్నది. ముఖ్యంగా వాతావరణంలో తేమ ఎక్కువ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, దాని తర్వాత చలికాలంలో ఈ తెగులు ఉధృతంగా వ్యాపిస్తానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల్లో ముందు ఆకుల పైన ముందు గోధుమ రంగు, బూడిద రంగు ఆకుమచ్చలు ఏర్పడతాయి. సో దాని తర్వాత క్రమేణా ఆకు అడుగు భాగంన బూజు లాంటి పదార్థం ఏర్పడి ఆకులు పసుపచ్చ రంగుకు మారి ఆకులన్నీ రాలిపోతాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆకుల యొక్క శాతము యొక్క ఇది ఉధృతి తగ్గిపోయిన పూత, కాపు కూడా విపరీతంగా తగ్గిపోతుంది, గణనీయంగా నష్టాలు వస్తాయి. సో బూడిద తెగులు నివారణకు ముఖ్యంగా క్యారథెన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీళ్ళలో కలిపి కానీ, లేతే కాంటాఫ్ ప్లస్ అంటే ఎగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్ళలో కానీ, వెటబుల్ సల్ఫర్ 2.5 గ్రాములు 1 లీటర్ నీళ్ళలో కలిపి కానీ, లేకపోతే డైనోకాప్ 1 గ్రామ్ 1 లీటర్ నీళ్ళలో కలిపి కానీ మనం పిచికారీ చేసినట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది కాక కవచ్ అని ఉంటుంది, జటాయు కానీ 2 గ్రాములు 1 లీటర్ నీళ్ళలో కలిపి చేసినట్లయితే మనము బూడిద తెగులుని సమర్థవంతంగా నివారించి మనము రైతులకి లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తున్నాను. సో ఇది కాబట్టి ఈ తీగజాతి కూరగాయలు పండించే ప్రతి రైతులు ఈ యొక్క సస్యరక్షణ చర్యల్ని పాటించినట్లయితే డెఫినెట్గా లబ్ధి పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను.